ఈ రాత్రి ప్రభు మనతో వాక్యం ద్వారా స్పష్టంగా మాట్లాడుదురు గాక. శబ్దం ఆమేన్. శబ్దం గట్టిగా ఆమేన్. ఓకే, నీకేమి కావాలి అనే అంశం ద్వారా ప్రభు మనతో మాట్లాడుదురు గాక. ఆమేన్. కోసం మిమ్మల్ని అడుగుతున్నా, మనకేం కావాలండి చెప్పండి. మీరు యేసు ప్రభు యొద్దకు వచ్చారు కదండి, మందిరానికి వచ్చారు కదండి, దేవుని యొద్దకు వచ్చారు కదండి, మనందరం దేవుని యొద్దకు వచ్చాం. మనకేం కావాలి చెప్పండి, మనకేం కావాలి? బైబిల్ గ్రంథంలోనండి ఇద్దరు వ్యక్తుల మధ్య యొక్క సంభాషణ జరిగిందండి. చాలా శ్రద్ధగా విందాం ఈ రాత్రి వర్తమానం. హల్లెలూయా. నీకేమి కావాలి అని ఒక వ్యక్తిని అడుగుతా ఉన్నాడండి. ఆ వ్యక్తి ఎవరో కూడా నేను చెప్పేస్తున్నాను, వినండి చాలా శ్రద్ధగా. ఆ వ్యక్తి ఎవరంటే ఏలియా, ఎలీషా. ఈరోజు ఎలీషా గురించి ప్రభు మనతో స్పష్టంగా మాట్లాడుదురు గాక. ఆమేన్. ఏలియా అంటే మంచి దైవజనుడు, ఒక ప్రవక్త అండి. ఒక ఏలియా, ఈ ఏలియా ఒక మంచి దైవజనుడు, ఒక ప్రవక్త అండి. అదే విధంగా ఏలియా పక్కన సేవ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి పేరు ఉన్నాడు. ఆ వ్యక్తి దైవజనుడు అయినటువంటి ఎలీషా. ఏలియా, ఎలీషా. ఈయన ప్రవక్తే, అతను ప్రవక్తేనండి. ఈ ఏలియా ఈ దైవజనుడు ఇంకా ఇతని యొక్క పరిచర్య ముగింపులోకి వచ్చేసిందండి. ముగింపులోకి వచ్చేస్తూ ఇతను ఆరోహణమై ప్రభు యొద్దకు వెళ్ళిపోతున్నాడు. ఎవరి యొద్దకు వెళ్తున్నారండి? ఆరోహణం అయిపోయి ప్రభు యొద్దకు వెళ్తున్నారండి. ప్రభు యొద్దకు వెళ్ళిపోతున్న సమయంలో ఇతని శిష్యుడు ఉన్నాడు. ఏలియా ఒక శిష్యుడు. ఎవరు? ఎలీషా. ఈ ఎలీషా అండి ఏలియాని తెగ వెంబడేస్తున్నాడండి. ఎటు వెళ్తూ వెంబడేస్తున్నాడండి ఈ యొక్క ఎలీషా. నా దైవజనుడు ఏలియా ఎటు వెళ్తాడా నేను అక్కడే ఉంటా. దైవజనుడు ఎటు వెళ్తే అటు వెంబడిస్తానండి ఎలీషా. ఈ దైవజనుడు అంటాడు, ఏయ్ నువ్వు ఇక్కడ ఉండు అంటున్నాడు. నేను ఉండను అంటున్నాడు ఈ వ్యక్తి. ఇక్కడ ఉండరా బాబు, నేను నీతో పాటు వస్తానంటున్నాడు. సరే నేను ప్రయాణం వెళ్ళేసి వస్తాను, ఇక్కడ ఉండు అంటున్నాడు. నేను ఉండను, నేను నీతో పాటు వస్తానంటాడండి. చదువుదాం 2వ రాజుల గ్రంథం, త్వరగా తీద్దాం, చక్కగా చదువుదాం. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము. స్పష్టంగా చక్కగా చదివి వినిపించండి. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము మొదటి వాక్యం నుంచి మనం చదువుకుందాం. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము మొదటి వాక్యం. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయకపోవు కాలము ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాల్ నుండి వెళ్ళుచుండగా. అదొక ఊరండి. ఏ ఊరు నుంచి వెళ్తున్నారండి? గిల్గాల్ నుండి వెళ్తా ఉన్నారు, ప్రయాణమై వెళ్తా ఉన్నారు. ఏలియా యెహోవాను బేతేలుకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ నుండమని ఎలీషాతో అన్నాడంటండి. ఇప్పుడు ఏలియా దైవజనుడు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? గిల్గాల్ నుండి బేతేలుకి వెళ్ళమంటున్నాడు. చదివారుగా, చెప్పండి కొంచెం గట్టిగా. గిల్గాల్ అనే ప్రాంతం నుండి ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? బేతేలుకి వెళ్ళమంటున్నాడు. ఈ బేతేలు నుంచి ఇప్పుడు ఈ దైవజనుడు అంటున్నాడండి, దేవుడు నన్ను బేతేలుకి వెళ్ళమంటున్నాడు కనుక నువ్వు ఇక్కడే ఉండు. ఎవరిని అంటున్నాడు నువ్వు ఇక్కడే ఉండు అని? ఎలీషాతో అంటాడు నువ్వు ఇక్కడే ఉండు అంటే ఎలీషా ఏమన్నాడు? చదవమ్మా ఫీల్ గట్టి చదువు. ఎలీషా యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరు బేతేలుకు ప్రయాణమై చేసిరి. హల్లెలూయా. 3వ వాక్యం. బేతేలులో ప్రవక్తల శిష్యులు శిష్యులైనటువంటి ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవాని యొద్ద నుండి నీ గురువును పరమునకు పరలోక రాజ్యానికి తీసుకొని పోవునని నీ వెరుగుదువా అని ఎవరిని అడిగాడు? ఎలీషాను అడుగగా అతడు, నాకు తెలుసు, నేను ఎరుగుతున్నావు, నువ్వు సైలెంట్ గా ఉండు. హల్లెలూయా. ఈ దైవజనుడు ఎక్కడికి ప్రయాణిస్తున్నాడండి? గిల్గాల్ నుండి బేతేలుకు ప్రయాణిస్తున్నాడు. ఈ గిల్గాల్ నుండి బేతేలుకు ప్రయాణిస్తున్నప్పుడు ఈ యొక్క ఎలీషా యొక్క శిష్యుడు, యొక్క ప్రవక్త శిష్యులు అందరూ అంటున్నారంటే ఏంటో తెలుసండి? నీ దైవజనుడు ఈరోజు ఆరోహణమై వెళ్ళిపోతున్నాడు పైకి, పరలోకం. నీకు తెలుసా? ఇతను అన్నాడంట, నాకు తెలుసు, నేను ఎరుగుదును, నువ్వు ఊరుకుండా ఉండు అన్నాడంట. తర్వాత చదవండి ప్రియుల, నేను చదివేస్తున్నా చూడండి 4వ వాక్యం. పిమ్మట ఎలీషా యెహోవాను ఎరుగకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు.
ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయ్యాడు? గిల్గాలు. గిల్గాలు నుండి ఎక్కడికి? మళ్ళీ బేతేలుకు. ఇప్పుడు బేతేలు నుండి మళ్ళీ ఎక్కడ ప్రయాణం అవుతున్నారు? ఎరుకోకు. చదువుతాం. గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా, అతడు యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువరెను గనుక వారిద్దరు ఎరుకుకు ప్రయాణమై సాగిరి. హల్లెలూయా. చూసారండి, గిల్గాల్లో వదిలిపెట్టలేదు దైవజనుడిని, తర్వాత బేతేల్లో వదిలిపెట్టలేదు, తర్వాత ఎరుకోలో వదిలిపెట్టలేదు. తర్వాత 5వ వాక్యం, ఎరుకోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి మళ్ళా అంటున్నారు, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పర్ణకు తీసుకుని పోనని నీ వెరుగుదువా అని ఎలీషాను అడుగగా, ఎలీషా అంటున్నాడండి, అతడు నేను ఎరుగుదును, నువ్వు ఊరుకోరా బాబు. హల్లెలూయా. 6వ వాక్యం, అంతటా ఏలియా, యెహోవా నన్ను యోర్దానుకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషా తనకు మళ్ళా చెప్తున్నాడండి. తర్వాత చదవండి, అతడు యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువరని చెప్పిన కనుక వారిద్దరూ ప్రయాణమై సాగి వెళ్ళేరి. హల్లెలూయా. గిల్గాలు నుండి ఎక్కడికి బయలుదేరారు? బేతేలుకి. బేతేలు నుండి ఎక్కడికి బయలుదేరారు? ఎరుకోకు. ఎరుకోకు నుండి ఎక్కడికి బయలుదేరారు? యోర్దానికి బయలుదేరాడండి. ఇన్ని ప్రాంతాలకి వెళ్తా ఉన్నప్పుడు అండి ఇతను అంటున్నాడు, నువ్వు ఇక్కడ ఉండు, నన్ను దేవుడు బేతేలుకి వెళ్ళమంటున్నాడు, నన్ను దేవుడు యోర్దానికి వెళ్ళమంటున్నాడు, నన్ను దేవుడు ఎరుకోకి వెళ్ళమంటున్నాడు అని చెప్తుంటే ఈ దైవజనుడిని వెంబడించే శిష్యులండి అస్సలు కదలడం లేదండి. నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను. ఎలాంటి వ్యక్తి చూడండి, దేవుడికి ఇస్తాం. ఒక దైవజనుడిని ఎలా వెంబడిస్తున్నాడో చూడండి. నా జీవముతోడు ఈ శిష్యులు అంటున్నారండి, ఇగో నీ సేవకుడు నీ దైవజనుడికి ఆహారం ఏడుపు నీకు తెలుసా? నాకు తెలిసినామో నువ్వు ఊరుకుంటావు అని చెప్తున్నాడండి. నాకు తెలిసి ఆ విషయం నువ్వు ఊరుకుంటావు. నస్లారా సంగమా వినండి, దైవజనుమా, వీళ్ళిద్దరూ ప్రయాణమై వెళ్తా ఉన్నారు. చదువుదాని ప్రయాణమై వెళ్తా ఉన్నారు. 9వ వాక్యం, వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదునో దానిని అడుగుమని చెప్పగా. హల్లెలూయా. ఎవడు ఇన్ని సంవత్సరాలు దైవజనుడి దగ్గర ఉన్నాడు కదండి, ఎవరు? ఎలీషా. ఇప్పుడు ఎలీషాకి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడు దైవజనుడు. ఏంటో తెలుసండి, ఇగో ఇప్పుడు దాకా సేవ చేసావు కదా, మరి నీకేం కావాలో కోరుకో, నేను నీకు ఇస్తాను. హల్లెలూయా. ఇగో మన అంశం, నీకేమి కావాలి చెప్తావు, నీకేమి కావాలి, నీకేం కావాలో కోరుకో, అది నేను ఇస్తా అన్నాడు దైవజనుడు. అప్పుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు మందిరాలు కట్టావు కదా, ఆ మందిరాలు నా పేరు మీద రాసిచ్చేయి, నీకు ఎంత వస్తుంది అలా ఆ డబ్బు అంతా నాకు అప్పగించేసి. ఈ విషయం ఏం చెప్పలేదండి. మీ మందిరంలో ఎంతమంది వస్తున్నారు, కానుకలు ఎన్ని వస్తున్నాయి అని నాకు ఇచ్చేసి అయ్యి అడగలేదండి ఎలీషా. నేను రాత్రికాల అర్ధరాత్రి 3 గంటల సమయంలో ధ్యానం చేస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది నాకండి ఈ మాట. అసలు ఒక దైవజనుడు శ్రద్ధగా విందాం. ఇంకా ఒక దైవజనుడు, ఒక శిష్యు, ఇతను కూడా దైవజనుడే, కొన్ని సంవత్సరాలు దైవజనుడు పరిచయం చేశాడండి. ఈ వ్యక్తిని అడుగుతున్నాడు, ఇక నువ్వు ప్రభు యొద్దకు వెళ్తున్నా కదా, ఇక ఆఖరి దినాలు, ఆఖరి క్షణాలు, ఆఖరి కొన్ని గంటలే ఉన్నాయి, నేను ఇంకా దేవుని యొద్దకు వెళ్ళిపోతున్నా కదా, నువ్వు కోరుకో, నువ్వు ఏ అడుగుతా నిర్మిస్తా. అప్పుడు ఈ దైవజనుడు ఎవరో తెలుసండి, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదకి వచ్చినట్లు దయచే. హల్లెలూయా. దైవజనుడు సంచి అడగలా, డబ్బు అడగలా, మా మందిరం వెళ్ళిపోతున్నావు కదా, మందిరం ఎవరు చూసుకుంటారు, ఆ మందిరం మరి సంగతి నా మీద నాకు రాసి ఇచ్చేసేయి అయ్యని అడగలేదండి. ఏం అడగలా. ఇతను అడిగింది ఏంటంటే, ఏలియా మీద ఉన్న ఆత్మని ఒక ఆత్మ అండి, ఎలీషా మీద ఉన్న ఆత్మ 2 పాల అభిషేకం అండి, నాకు 2 అంతుల అభిషేకం కావాలని అడిగాడు. అప్పుడు ఏలియా గారు ఏమన్నారు తెలుసండి, చదవండి 10వ వాక్యం, అందుకతడు నీవు అడిగినది కష్టతరంగా ఉన్నది. హల్లెలూయా. అతను అడిగింది ఎలా ఉందండి, ఏముంది, ఇతని దగ్గర ఒక ఆత్మే ఉంది, నా దగ్గర ఉన్నదే మీకు ఇవ్వగలను లేదు కదండి. అలాగేనండి, ఒక ఆత్మ ఉంది ఇతని దగ్గర, ఒక పాలే ఉంది, 2 పాలు ఎలా ఇవ్వగలుగుతాడండి? ఇవ్వలేడు. అందుకని నువ్వు అడిగి నాకు చాలా కష్టతరంగా ఉంది. అయితే నీ యొద్ద నుండి
కాకపోవునని చెప్పెను. వారు ఇంకా వెలుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసేసింది. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశముకు ఆరోహమైన ఎలీషాది చూసి, నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసెను. కనబడకపోయెను. రెండు చేసెను. హల్లెలూయా. 11వ వాక్యం వస్తే సరిగ్గా చదవండి. వారు ఇంకను వెలుచు మాట్లాడుచున్న ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములు కనబడి. హల్లెలూయా. ఇప్పుడు ఎలీషా మీదకి 2 పాల అభిషేకం దిగిపోయిందండి. హల్లెలూయా. దైవజనుడు ఏమన్నాడు? కష్టంగా ఉంది నువ్వు అడిగింది అన్నాడు, కానీ నేను నీకు వెళ్ళిపోయేటప్పుడు నేను నీకు కనబడ్డానా? ఆ దుప్పటి నీ మీద పడిందా? నీకేమైపోతుంది? 2 పాల అభిషేకం వచ్చేసింది. కింద చదవండి. ఇప్పుడు శిష్యులు ఉంటారు కింద అక్కడ. 15వ వాక్యం చదువుతారు మీ పాతి మనకి. 15వ వాక్యం. ఎరుకో దగ్గర నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతని చూచి ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతనికి ఎదురుకుపోయి అతనికి సాష్టాంగపడి నమస్కారం చేసిరి. హల్లెలూయా. హల్లెలూయా. ఏలియా ఎలీషా మీద ఉన్న ఆత్మ ఎవరు ఆత్మ అండి? ఇప్పుడు ఏలియా. ఇప్పుడు ఎలీషా మీదకి డబుల్ పోర్షన్ అంటే దిగి వచ్చిందండి. ఈరోజు మనకు వర్తమానం ఇదే. నీకేం కావాలి? ఈరోజు మనకి కావాల్సింది ఏంటయ్యా అంటే అభిషేకం. ఈరోజు మన టాపిక్ అనాయింటింగ్. శ్రద్ధగా వినండి. ఈరోజు మనకి కావాల్సింది ఏంటయ్యా అంటే అభిషేకం. ఈ దైవజనుడు ఒక దైవజనుడు దగ్గర కొన్ని సంవత్సరాలు పరిచయం చేశాడు. పరిచయం చేసి ఇతను ప్రభు యొద్దకు వెళ్ళిపోతున్న సమయంలో ఇతను అడిగాడు, నీకేం కావాలో చెప్పు, నేను ఇస్తాను అంటే. ఇతను అడిగాడు, నాకు 2 పాల అభిషేకం కావాలి. నువ్వు అడిగింది నాకు కొంచెం కష్టంగా ఉంది, ఓకే ఇస్తాను, నేను కనపడిన ఎడల నీకు అది లభించను. ఇద్దరిని వేరు చేసి అగ్నిరథాలు అలా కనపడ్డాయి అంటండి. ఇతను వెళ్తా ఉన్నాడంటండి. ఎరుకులున్న శిష్యులు చూశారంటండి. ఎరుకులున్న శిష్యులు చూసి అన్నారంట, ఏలియా మీద ఉన్న ఆత్మ ఎలీషా మీద కూడా నాకు కనపడుతుందని ప్రజలటండి సాష్టాంగ పడ్డారంటండి. హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. కొంతమంది అసలు మనకి ఏం అడగాలో కూడా అర్థం కాదండి. కొంతమంది దేవుళ్ళు అండి. ఇప్పుడన్నీ ప్రార్థన మనం చేసామండి. ఏమండి ఎవరన్నా కానీ ఒక వ్యక్తి అండి వెళ్ళిపోయేటప్పుడు చనిపోయేటప్పుడు అండి ఆ కొడుకులు ఏమంటారండి, నానా ఆస్తి మొత్తం నా పేరు మీద శరీర సంబంధం అడుగుతారండి. అందరూ శరీర సంబంధంగా చాలా మంది అడుగుతారండి. ఇది కావాలి అది కావాలని అడుగుతారండి. కానీ ఈ వ్యక్తి ఏమడిగాడో తెలుసండి, అయ్యా నాకు కావాల్సింది మందిరం కాదయ్యా, నాకు కావాల్సింది నీ వెనకల పడే శిష్యులు కాదయ్యా, నాకు కావాల్సింది నీ మీద ఉన్న అభిషేకం కంటే నాకు 2 పాలు కావాలని అడిగాడు. హల్లెలూయా. నీ మీద ఉన్న అభిషేకం కంటే నాకు 2 పాల అభిషేకం కావాలని అడిగాడండి. ఏమడిగాడు చూడండి అండి. నేనంటాను, ఇతను అడిగింది శరీర సంబంధమైన విషయం కాదండి, ఆత్మ సంబంధమైన విషయం అండి. హల్లెలూయా. ఈ రోజు మన మీదకి 2 పాల అభిషేకం కుమ్మరించబడును గాక. శబ్దం ఆమేన్. 2 పాల అభిషేకం కుమ్మరించబడును గాక. ఓకే. మత్తయి సువార్త 20:22 వాక్యం చూడండి. మత్తయి సువార్త 20:22 వాక్యం. కొంతమందికి అంటే అసలు ఏం అడగాలో కూడా తెలియదండి కొంతమందికి. అందుకు యేసు నువ్వు ఏమి అడుగుచున్నావో అబ్బా చాలమ్మా, నువ్వేం అడుగుతున్నావో నీకు. కొంతమందికి అండి దేవుని మందిరానికి వచ్చి ఏం అడగడం కూడా తెలియదు కొంతమందికి. అయ్యా కొంతమంది దేవుని మందిరానికి వచ్చి ఏం అడగాలో కూడా తెలియదండి. అదే వాక్యం మరలా ఉన్న మార్కు సువార్త 10:38 చదవమ్మా. మార్కు సువార్త 10:38 వాక్యం. యేసు మీరు ఏమి అడుగుచున్నారో అది నాకు ఏంటమ్మా మీకు తెలియదు. చాలు. అన్ని సువార్తలు యేసుక్రీస్తు ప్రభువు చెప్పారండి. మత్తయి సువార్తలో మీరు ఏమి అడుగుచున్నారో మీకు
నేను అడుగుతా, అసలు మనం ఏం అడుగుతున్నాం మనకన్నా అర్థమవుతుందండి? నేను నిజంగా చెప్తున్నా ప్రియులారా, నువ్వు హృదయపూర్వకంగా అయ్యా శరీర సంబంధమైన విషయం వచ్చి పక్కన పెట్టేసేయండి, ఆత్మ సంబంధమైన విషయం ఖచ్చితంగా నీవు ప్రభువుని అడుగుతేనండి, నువ్వు ఏమి అడుగుతున్నావో అవి ప్రభువుకు తెలుసు. అందుకని శిష్యుడు అంటున్నాడు, ప్రభు అంటున్నాడు, అసలు నువ్వు మందిరానికి వచ్చి ప్రార్థన చేసి ఏం అడుగుతున్నావయ్యా? మాట్లాడితే మా పిల్లయ్యా, మాట్లాడితే గర్భమయ్యా, మాట్లాడితే అప్పులు తీర్చయ్యా, అయ్యా సొంత ఇల్లయ్యా, అయ్యా ఆ బాగోలేదయ్యా, అయ్యా బాగు చెయ్యయ్యా, అయ్యా ఇదయ్యా, అయ్యా అదయ్యా, అయ్యా పిల్లల పెళ్ళయ్యా, అయ్యా మా పిల్లకి పెళ్ళి అవ్వలేదయ్యా, పెళ్ళి అయింది కానీ పిల్లలు పుట్టట్లేదయ్యా, ఉద్యోగం అయ్యా. అందుకని ప్రభు అంటున్నాడు, అసలు ఏం అడుగుతున్నావు నీకు అర్థం కావట్లే. కానీ ఈ వ్యక్తి మాత్రం అండి అడగవలసింది అడిగాడండి. హల్లెలూయా. ప్రియులారా, ఒక ప్రశ్న అడగాలని ఆశపడుతున్నాను. ఎప్పుడన్నా మీరు ప్రభుని అడిగారండి, అయ్యా నాకు నీ అభిషేకం కావాలయ్యా? ఈరోజు మనం ప్రభుని ఈరోజు ఏమడగలో తెలుసు, అయ్యా నాకు నీ అభిషేకం కావాలి, అనాయింటింగ్ కావాలి, డబుల్ పోస్ట్ అనాయింటింగ్ కావాలి. ప్రియులారా, ఈ దైవజనుడు చివరి క్షణాల్లో ఇంకేదన్నా అడగొచ్చు, కానీ ఇతను అడిగిందండి అభిషేకం. ఎందుకు అడిగారు నాకు చెప్పండి? ఇంకా ఏదేదో అడగొచ్చు, ఇతను ప్రవక్త కదా, అద్భుతాలు చేసే వరం ఇవ్వయ్యా అడగొచ్చు, అద్భుతాలు చేసే వరం ఇవ్వయ్యా అని అడగొచ్చు, అద్భుతాలు చేసే వరం అని అడగొచ్చు. అడగలా ఏమడుగుడు తెలుసండి, అయ్యా నీ మీద ఉన్న దానికంటే నాకు డబుల్ పోస్టర్ అంటే కావాలయ్యా. ఆ మాట అండి, ఆల్రెడీ ఏలియాతో పాటు శిష్యులు ఉన్నారు, ఏలియాతో పాటు ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళందరికీ రాలయ్యే ఆలోచన. దైవజనుడితోనే ఉన్నాడు, దైవజనుడు పక్కనే ఉన్నారు, కానీ అందరికీ రాలే ఈ ప్రశ్న. ఒకే ఒక వ్యక్తికి వచ్చింది, ఎలీషాకు వచ్చిందండి ఆ ప్రశ్న. అందరు కావాల్సింది వింత కావాలి. ఏంటా వింత? పైకి వెళ్ళిపోతాడంట. ఇప్పుడు పైకి వెళ్ళిపోతాడంట, ఎలా వెళ్తాడంట చూద్దాం. అది కదా అక్కడ ఉంది. ఈరోజు మీ గురువు పై ఆరోహమై వెళ్ళిపోతున్నాడు, నీకు తెలుసా? నువ్వు ఊరుకుంటూ బాబు అంటున్నాడు, నాకు తెలుసు నువ్వు ముందు ఊరుకుంటూ, నువ్వు నోరు మూసుకున్నావు అంటున్నాడు. వీరికి వింత కావాలి. కానీ దైవజనుడికి కాసేపు, అమ్మో నా గురువు వెళ్ళిపోతున్నాడు, గిరిగాల్లోకి వెళ్ళిపోతున్నాడు, బేతలోకి వెళ్ళి ఇరుకోకి వెళ్ళిపోతున్నాడు, బేతలకి వెళ్ళిపోతున్నాడు, అమ్మో అమ్మో టెన్షన్ అయిపోతుందండి. పిల్ల ఎవరికైతే ఈ ఆకలి ఉండిద్దోనండి, వాళ్ళ ఆకలి దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడండి. నెక్స్ట్ ఈరోజు ఏదో ఒక బ్రేక్ ఈరోజు జరగాలండి. హల్లెలూయా. చెప్తూ చేతులెత్తి హల్లెలూయా చెప్తూ హల్లెలూయా. అందరూ ఉన్నారు అతనితో పాటు, అందరూ ఏమేమో చూస్తున్నారు, ఏమేమో పెడుతున్నారు. ఇతను మాత్రం అండి, అతను గురి నాకు దైవజనుడి మీద ఉన్న అభిషేకం కావాలి. దేనికోసమో దైవజనుడు గమనించకూడదండి. ప్రార్థన చేయించుకోవటం, పరుగులో వెళ్ళిపోవటం, మళ్ళీ ఆదివారం కనపడటమే. ఇక మనం ఆదివారం కాలొత్తమే. ఇంకా దైవజనుడు దేన్ని గమనించాలో తెలుసండి, ఆ దైవజనుడి మీద ఉన్న సమర్పణ, ఆ దైవజనుడి మీద ఉన్న ప్రతిష్టత, ఆ దైవజనుడి మీద ఉన్న వైరాగ్యం, ఆ దైవజనుడి మీద ఉన్న ప్రార్థన, ఆ దైవజనుడి మీద ఉన్న అభిషేకం నా మీద కూడా దిగి రావాలయ్యా. అది ఎలీషా కావాలండి. నీకేం కావాలి? ఓకే, అభిషేకం కావాలి. ఈరోజు మన టాపిక్ ఒక అభిషేకం ఉంటే ఏం జరిగిందో 3 పాయింట్లు చెప్పి నేను ముగించేసేస్తా. ఒక వ్యక్తిలో దేవుని అభిషేకం ఉంటే ఏం జరిగింది? ఈ ఎలీషా అభిషేకం కావాలి, నీ దగ్గర ఉన్న దానికంటే 2 పాల అభిషేకం నాకు కావాలని అడిగాడు. ఈ ఒక వ్యక్తిలో దేవుని అనాయింటింగ్, ఒక వ్యక్తిలో దేవుని అభిషేకం ఉంటే ఏం జరిగింది? ఒక వ్యక్తిలో దేవుని అభిషేకం ఉంటే ఏం జరిగింది తెలుసు? నెంబర్ 1, ఒక వ్యక్తిలో దేవుని అభిషేకం ఉంటే ఆ వ్యక్తి దేవుని కోసం ధైర్యంగా నిలబడతాడు. హల్లెలూయా. ఒక వ్యక్తిలో దేవుని యొక్క అభిషేకం ఉంటేనండి ఆ వ్యక్తి దేవుని కోసం ధైర్యంగా నిలబడతాడండి. చదవండి ఒకసారి అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 19వ వాక్యం. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 19వ వాక్యం. అందుకు పేతురును దేవుని మాట వినట కంటే మీ మాట వినట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని
ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. ప్రజలందరూ జరిగిన దానిని గూర్చి దేవుని మహిమపరచుచుండిరి. గనుక మ్మ్. సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధమే మీరు కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి. హల్లెలూయా. వీళ్ళకు ఆది అపోస్తలులకు ఒక శోధన వచ్చిందండి. ఇక మీరు సువార్త ఇక్కడ చెయ్యొద్దు, ఇక్కడ మీరు అద్భుతాలు జరిగించొద్దు, స్వస్థతలు జరిగించొద్దు, మీరు బెదిరించారండి. ఈ పేతురు యోహాను గారు ఏం చేసి తెలుసండి, కన్న వాటిని విన్న వాటిని నేను మౌనంగా ఉండలేము, అట్లా మేము చెప్పకుండా ఉండలేము, కన్నవాటిని విన్నవా మేము చెప్పక ఉండలేము, ఉత్తరం ఇచ్చారండి. ఈ మహాసభ ప్రజలందరూ అంటే గద్దిచ్చారంట. అక్కడ నాయకులు వీళ్ళందరినీ గద్దిచ్చారండి. ఈసారి మీరు ఈ గ్రామానికి వచ్చారా కొడతామని గద్దిచ్చారంటండి. వీళ్ళు ఏం చేసి తెలుసండి, అవునా సరే వెళ్ళిపోయేదంటండి, ధైర్యంగా బోధించారంటండి. హల్లెలూయా. తిట్టారు కదా చాలా మంది, మనలో కూడా తిట్టారు కదా, కొట్టారు కదా, ఆగిపోతారు భక్తిలో. ఒక వ్యక్తిలో దేవుని అభిషేకం ఉందనుకోండి, ధైర్యంగా మాట్లాడతాడు ఎవరి ముందైనా. వాక్యం చెప్పి అనగానే వాక్యం చెప్పగలుగుతాడు, పాట పాడే అనగానే పాట పాడతాడు, ప్రార్థన చేయగా ప్రార్థన చేస్తాడు. ఎందుకో తెలుసా, ఒక వ్యక్తిలో దేవుని అభిషేకం ఉందనుకోండి, ఆ వ్యక్తి దేవుడి కోసం ధైర్యంగా నిలబడతాడు. హల్లెలూయా. మనం దేవుని కోసం ధైర్యంగా నిలబడలేకపోతుంటే అభిషేకం లేదు మనలో. ఎలీషా అది అడిగాడు, నేను ధైర్యంగా నువ్వు వెళ్ళిపోతున్నావు కదా, నీతో నేను సేవ చేయాలి కదా, నీ కోసం నేను ధైర్యంగా నిలబడలేక అనాయింటింగ్ కావాలి. మనం ధైర్యం ఎందుకు నిలబడలేకపోతున్నామండి? అబద్ధం చెప్పాల్సి వస్తుంది. ఎందుకు ధైర్యంగా ప్రభు కోసం నిలబడలేకపోతున్నాం? యేసు గురించి మీరు చెప్పొద్దన్నారంట, మేము కన్న వాటిని విన్నాము, ఏం చేసుకుంటూ చేసుకున్నారంట. హల్లెలూయా. ఒక వ్యక్తిలో దేవుని అభిషేకం ఉంటే ఎవరికి భయపడే అవసరం, ధైర్యంగా ఉంటామండి. అందుకే ఆది అపోస్తలులండి వాళ్ళు 10 దినాలు కనిపెట్టారంటే మేడగదిలో. 10 దినాలు అడుగుతున్నారు, ఏంటిది అయ్యా మా పిల్లలలా, మా భర్తలలా, మా బిడ్డలలా, ఇవన్నీ అడగట్లేదండి. 10 దినాలు మేడగదులు ఏమడిగినా తెలుసండి, ప్రభువా నువ్వు వాగ్దానం చేసింది, తండ్రి వాగ్దానం చేసింది మా మీద మీరు పంపించండి, అది అభిషేకం. మనం పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపండి, పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపండి, ఆత్మ అభిషేకంతో నింపండి అని 10 దినాలు కనిపెట్టారంటే మేడగదిలో. ఎడతెగక అడుగుతూనే ఉన్నారంట, ఎడతెగక అడుగుతూనే ఉన్నారంట 10 రోజులు అంటండి. నువ్వు అడిగేది ఆత్మ సంబంధమైనది, ఖచ్చితంగా ప్రభునికి అనుగ్రహిస్తాడా? అసలు దేవుని అభిషేకం పొందుకోవాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలని ఒక మంత్రంలో కలుగుతుందండి. అభిషేకం అంట ప్రతి కాడిని వెలుగొందిందండి. మీరు అభిషేకం ఉంది కావాలి, పరిశుద్ధాత్మ అభిషేకం చాలా చాలా అవసరమైంది. మనకి శరీర సంబంధ అవసరం కావాలి, వాటి కంటే ప్రాముఖ్యమైనది. స్కూల్లో ధైర్యంగా ఉంటాం, చదువు విషయంలో ధైర్యంగా ఉంటాం, భక్తి విషయంలో మరి ముఖ్యంగా ప్రభు కోసం రోషంగా దాక్కుని సేవ చేయం. మనం ఒక రోషంగా ధైర్యంగా నిలబడతామండి. మనం తర్వాత అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయం 38వ వాక్యం, 5:38. కాబట్టి నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగిన దాయను అని వ్యర్థమగును, దేవుని వలన కలిగిన దాయన మీరు వాటిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడు వారు తెలుస్తుంది, వారు అతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయి ప్రతి దినము దేవాలయంలో ఇంటింట మానక బోధించుచు యేసుక్రీస్తు వచ్చి ప్రకటిస్తున్నారు. ఏమండి ఇందాకలే కదా కొట్టారు, మనం చదివాము, జస్ట్ ఇందాలే కొట్టారు, తిట్టారు, యేసు గురించి చెప్పొద్దని చెప్పారు, మరలా తెల్లారి బయలుదేరిపోయారండి. ఒక వ్యక్తిలో దేవుని అభిషేకం ఉంటేనండి ధైర్యంగా దేవుని కోసం ముందుకు సాగాలండి. భయపడ్డు, కుట్టారు కదా, తిట్టారు కదా, నన్ను ఈ మాట అన్నారు కదా, ఆ మాట అన్నారు కదా, ఇక ఎంతకాలం అండి ఇన్ని తినాలండి? ఇంక మనం ఒక వ్యక్తిలో నిజంగా దేవుని అభిషేకం ఉంటే నేను ఎవరు పొద్దుగా తొయ్యని అవసరం లేదు, నువ్వే సాగిపోతావు.
ఈ ఆది అపోస్తులండి, మీకు ఇంకో మాట చెప్పమంటారా? అపోస్తులైనటువంటి పేతురు గారికి అండి, ఈ యొక్క పేతురు గారండి దేవుని శక్తి ఒక చిన్నది వచ్చింది. ఒక చిన్నది సిలువుకు అప్పగించబడేటప్పుడు, నువ్వు కూడా ఏస్తూ ఉన్నావు కదా అంది. నేను ఏస్తూ లేను అన్నాడు. ఏస్తూ లేను అంది అన్నాడు ఈ చిన్నది. ఆ చిన్నదాంతో చెప్పాడు, నేను ఏస్తూ లేను. యేసుప్రభు అలా చూశాడు. కోడి కూసింది 3 సార్లు అబద్ధం ఆడేశాడు. అది జరిగిన తర్వాత, అది శక్తి లేనప్పుడు, అభిషేకం లేనప్పుడు అండి, మేడగదిలోకి వెళ్ళి అభిషేకం పొందుకున్న తర్వాత అండి ఎవ్వరికి భయపడలేదండి. ఎవ్వరికి భయపడలేదండి పేతురు గారు. ఏం చేసుకుంటారో చేసుకోలేదు, ధైర్యంగా. ఎక్కడిది ధైర్యం? ఆ చిన్నదానికి సువార్త చెప్పలేని పేతురు ఇప్పుడు పెద్ద పెద్దలకి సువార్త చెప్పేసింది. ఒక ప్రసంగం ద్వారా 3000 మంది మారిపోయారు. ఇంకోసారి 5000 మంది మారిపోయారు. 8000 మంది మారిపోయారు. కారణం ఏంటి? ఒక్క వ్యక్తిలో దేవుని అభిషేకం ఉంటే, తిట్టారు కదా, కొట్టారు కదా, నన్ను అన్నారు కదా, నాతో మాట్లాడితే ఎన్ని పట్టించుకోరు, సాగిపోతారు. మనం ఆగిపోతున్నామంటే, బండి ఆగుతుంది అంటే, బండి బ్రేకులు పడుతుంది అంటే ఎక్కడ తేడా జరుగుతుంది భక్తి జీవితంలో. శక్తి లేనప్పుడు అపోస్తులు ఒక విధంగా ఉన్నారు, శక్తి వచ్చినప్పుడు ఒక విధంగా మారిపోయారండి. చిన్నదానికి ప్రసంగం చేయలేని పేతురు 5000, 3000 అద్భుతాలు, స్వస్థతలు, ఎన్ని కొట్టినా ఎన్ని తిట్టినా మనం ఒక్క మాట అంటే గుడి మానేసాం. ఏంటమ్మా నేను గుడికి రాలేదు, ఏంటమ్మా నేను ఆన్లైన్కి రాలేదు, మా భర్త ఒక మాట అన్నాడండి, మా అమ్మ ఒక మాట అంది, ఆగిపోయింది భక్తి. నీ భక్తి, నీ ప్రార్థన ఎవరిని ఆపకూడదు. హల్లెలూయా. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అంటాడు యోబు గ్రంథంలో. మనకి ధైర్యం ఉండాలండి. ఈ ధైర్యం ఎక్కడ వచ్చేదో తెలుసండి, దేవుని అభిషేకం కోసం అడగాలయ్యా, నాకు నీ అభిషేకం ఇవ్వండి. అభిషేకం ప్రార్థన ధైర్యంగా, అమ్మ ప్రార్థన చేయ, రేపు చేస్తాలేండి, ఇప్పుడు చెప్పండి, రేపు పాడండి, వీడు పాట పాడండి, అయ్యో వచ్చేవారు పాడతారండి, వాక్యం చదవమంటే వచ్చేవారు. ధైర్యం రావట్లే మనకి. బాప్తీసం తీసుకున్నాం, ప్రభు వల్ల తీసుకుంటున్నాం, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? సమస్యలు ఎదురనాలి. మహా సంతోషంతో సాగిపోయారంటండి. ఒక వ్యక్తిలో దేవుని అభిషేకం ఉంటేనండి ఏదో తెలుసండి, కొట్టారు కదా, అమ్మో నాకు నొప్పులు ఉన్నాయి, అమ్మో మోషన్స్ అండి, అమ్మో జ్వరం అండి, అమ్మో నీరసం అండి, అమ్మో బాగాలేదండి అని చెప్పరండి. ఈ వ్యక్తిలో ముందు ఇతది కాదు, పైనుండి వచ్చింది కదా, ఇతని ఆగిపోనివ్వదు. ఒక సమస్య, ఒక శోధన మందిరానికి రానికుండా ప్రార్థనలు ఆపివేస్తున్నది ఏంటి? అభిషేకం లేదు, ఆసక్తి పోతుంది మనలో. అప్పుడు అభిషేకం పొందకమునుపు, శక్తి లేనప్పుడు, దేవుని తీవ్రత మంట లేనప్పుడు అయిపోయాడు. ఎవరు? పితరులు ఆపేశారు, అయిపోయాడు. శక్తి దిగింది, మేడగదిలోకి ఎక్కారు, ఆత్మతో నింపబడి దిగారు. ఎంతమంది ఆపుతున్నా ఆగిపోయారు. అదే చెప్పా, అది అడిగారు, 10 దినాలు కనిపెట్టి అడిగారు. ఈరోజు నెంబర్ 1 మొదట మనకి ధైర్యం కావాలి. ఎవరి ముందు ఎక్కడికి ప్రార్థనకి వెళ్తున్నా, ఎక్కడ దేవుని మందిరానికి వెళ్తున్నా, ధైర్యం వచ్చేసి మనకండి. ఎవరికంటే మనం భయపడేది? దేవునికి భయపడాలంటే మనం. ధైర్యం ఎప్పుడు చేసేది? ఈ ధైర్యం నీలో పుట్టించేది దేవుడే. హల్లెలూయా. ఓకే, రెండోది, ఒక వ్యక్తిలో అభిషేకం ఉంటే ఏం జరిగిందో తెలుసండి? ఒక వ్యక్తిలో అభిషేకం ఉంటే ఏం జరిగింది తెలుసా? అతడు సమస్తమును ఎరుగుతాడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. నెంబర్ 1, ఒక వ్యక్తిలో దేవుని అభిషేకం ఉంటే ఏం జరిగిందండి? చెప్పండి గట్టిగా. దేవుడి కోసం ధైర్యంగా స్వార్థ ప్రకటిస్తాడు, ధైర్యంగా ఎట్టని వెళ్తాడు, ధైర్యంగా. మా అమ్మ కొట్టిద్దా? మా అంతే ఒక రోజు. అమ్మ తిట్టిద్దా? అంతేగా. స్తోత్రం కలుగును గాక. అమ్మో మా అమ్మ తిట్టిదిగా, మా నాన్న కొట్టి ప్రార్థన అయిపోతుంది. ప్రైజ్లా. ఏంటమ్మా ప్రార్థన రాట్లా? జ్వరం అండి. ఎంతమ్మా? 99 అండి. అమ్మో 99కే ఆపేస్తుంది భక్తి. మీరు దేవుని శక్తి ఉంటే ఏది నిన్ను ఆపలేదా? హల్లెలూయా. ఓకే, రెండో పాయింట్, ఒక వ్యక్తిలో దేవుని అభిషేకం ఉంటే అతడు సమస్తమును ఎరుగుతాడు. ఆమేన్.
చదవండి ఒకసారి. 2 రాజులు. ఎలీషాలో అభిషేకం ఉంది చూడండి ఏం జరిగిందో. 2 రాజులు 5వ అధ్యాయం. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. 2 రాజులు 5వ అధ్యాయము 25వ వాక్యం. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలువగా ఎలీషా వాణ్ణి చూచి, గెహజీ, నీ వెచ్చటి నుండి వచ్చితివని అడిగినందుకు వాడు, అబ్బాయి ఎంత మంచి కమ్మనైన మాట చెప్తున్నాడో, నీ దాసుడైన నేను ఎక్కడికి పోలేదయ్యా. అంతటి ఎలీషా వానితో, ఆ మనుషుడు రథము దిగి ఎదుర్కొనటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా? హల్లెలూయా. ఈ యొక్క షోమ్లో ఉన్నటువంటి ఎలీషా దగ్గరికి ఒక రాజు వచ్చి, అతనే నైమాన్ అండి. ఏం పేరండి? ఈ నైమాన్కి ఒక వ్యాధి ఉంది. ఏంటి ఆ వ్యాధి అంటే కుష్టు వ్యాధి. చాలా చోట్ల కూడా తగ్గట్లే. ఒక రోజు దైవజుడు ఎలీషా దగ్గరికి అన్నాడంట, 7 సార్లు నదిలో మునుగు అని అన్నాడంట. మునిగేడండి, చక్కగా మంచి పేరెంట్ సబ్జెక్ట్ ఇది, వెళ్ళిపోతుంది లోపలికి. మునిగేడు, స్వస్థ వచ్చేసింది, అయిపోయింది. ఎలీషా ఈ యొక్క దైవజనుడికి అతను కానుకిస్తున్నాడు. వెండి, బంగారాలు ఇవన్నీ ఇస్తుంది. నా జీవితుడు యెహోవా నాకొద్దు అన్నాడు. వద్దనుకో రథం వేసుకొని వెళ్ళిపోతాం. రాజు కదండి, రథాలు వేసుకుని వచ్చేవాళ్ళు ఆ కాలంలో. రథం వేసుకుని వెళ్ళిపోతా ఉన్నాడు. ఇంకా రాజు వద్దన్నాడు కదా, వెళ్ళిపోతా ఉంటేనండి ఎలీషా దగ్గర ఒక పనుడు ఉన్నాడు. ఎవరు ఆ వ్యక్తి పేరు? గెహజీ. ఏం పేరండి? గెహజీ. ఈ గెహజీకి ఎక్కడ వచ్చిన ఆశ వచ్చేసింది. మా పాస్టర్ బుర్రతో పోడు, డబ్బులు తీసుకోడు, ఎవరు ప్రార్థన డబ్బులు తీసుకోడు, எனக்கு పని పాట, మరి ఇది ఎవరు కడతారు, అది ఎవరు కడతారు, మా పాస్టర్ గారికి ఏం తెలుసులే అని వీడు ఒక దయ్యం దూరింది. ఏం దూరిందండి? దయ్యం దూరింది, దురాత్మ దూరిపోయింది. వీడికి వచ్చిందంట. సరే మనం సైలెంట్కి వెళ్దాం, పాస్టర్ గారు స్తోత్ర ప్రార్థన చేసుకుంటున్నాళ్ళే, పాస్టర్ గారు గుడ్డు అనుకున్నాడు. ఎవరు? నీలాంటి నాలాంటి. అలా ఎవరితో వెళ్ళి, అయ్యగారు అయ్యా మరి రాజుగారండి, పాస్టర్ గారు డబ్బులు పన్నాడండి, వద్దన్నాడుగా. లేదు ఇమ్మన్నారన్నాడంట. ఓకే అండి, బంగారం, వెండి అన్ని తెచ్చుకొని చక్కగా మా ఫేత్తో ఆ మూల పెట్టుకున్నాడంట. చక్కగా ఏఎంసీ గారు ఆ మూల పెట్టుకున్నాడంట చక్కగా. పాస్టర్ గారు ఎందుకో గబాల పొద్దున్నే అయిపోయింది. మరి పొద్దున్న ఎప్పుడు చక్కగా బయటకు వచ్చాడు పాస్టర్ గారు. ఒక ప్రశ్న వేసాడంటే ముందు, గెహజీ ఎక్కడికి వెళ్ళేదమ్మో దాసుడా అంటున్నాడు. ఏమన్నాడమ్మా? నీ దాసునైన నేను, అమ్మో ఎంత చక్కని మాట మాట్లాడుతున్నాడు. అయ్యగారండి, పాస్టర్ గారండి, పాస్టర్ జీ ఏడికి పోలేదండి నేను, ఎక్కడికి వెళ్ళలేదు. అమ్మో ఎంత వచ్చేసిందో నాకన్నా చూడండి అండి. ఎక్కడికి వెళ్ళేది అయ్యారండి? అమ్మ తల్లి గారు ఎక్కడికి వెళ్ళేసొచ్చు? అమ్మో ఎక్కడికి వెళ్ళలేదండి అంటున్నారంట. ఎక్కడికి వెళ్ళావయ్యా? నీ దాసుని ఎక్కడికి వెళ్తానయ్యా? పిల్లారా వినండి, ఒక వ్యక్తిలో దేవుని అభిషేకం ఉంటే సమస్తం ఎరుగుతారని చెప్పే కదా. ఇతను నైమాన్ దగ్గరికి వెళ్ళిన ఆ బంగారం, వెండి తెచ్చుకున్నట్టు ఎలీషా తెలిసిపోయిందండి. అన్నాడు, నీవు రథం వెనకాల ఆ రథం వెళ్తా ఉన్నప్పుడు వెనకాల పరిగెత్తుకుని వెళ్ళేటప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా అన్నాడండి. కొట్టుకుంది కొన్ని, ఇంకా నా మనసు నీతో కూడా రాలేదా గెహజీ? షుగర్ వచ్చేస్తుంది, బీపీ వచ్చేస్తుంది, ఇక ఉడుగుడు వచ్చేస్తుంది, చల్లదనం వచ్చేస్తుంది. గెహజీ ఇది సంపాదించుకునేందుకు సమయమా నాన్న అనండి. ఆ రాజుకి నైమానికి ఏ కుష్టైతే వచ్చిందో విడిచి వెళ్ళినటువంటి కుష్టు నీకు, నీ సంతతికి మొత్తం వచ్చేసింది. భయంకరంగా చూసారండి. ఎందుకు చెప్పే తెలుసా? ఒక వ్యక్తిలో దేవుని అభిషేకం ఉంటే సమస్తం ఎరుగుతారు.
సమస్తం దేవుడు వాడికి జ్ఞాపకం చేసేస్తాడు. అబద్ధం మాటలకి భయపడిపోతారు మనతో. ఒక వ్యక్తిలో ఉంది, మామూలు కాదు, దేవుని అభిషేకం. సమస్తం ఎరుగుతారండి వాళ్ళు. పాస్టర్ గారికి ఏమి తెలియదు అనుకుంటున్నాడు ఈ గెగజి. పాస్టర్ గారికి ఏం తెలియదు అనుకుంటున్నాడు. దేవుడు అండి సమస్తం ఎరుగువాడైన. హల్లెలూయా. సమస్తము యేసుక్రీస్తు ప్రభువు వాళ్ళకి తెలియదని అన్నీ తెలుసు కదండి. జక్కయ్య ఏమన్నా, జక్కయ్య చూశాడు, సమస్తం తెలుసు దేవునికి. జక్కయ్య త్వరగా దిగిరా అన్నాడు, అంతే వచ్చేసాడు. జక్కయ్య గురించి తెలుసు సమస్తం. నతానియేలు ఉన్నాడు, నతానియేలు నువ్వు అంచులపు చెడు చెందిన ఫిలిప్పుని పిలువక మునిపే నాకు తెలుసు అన్నాడు. ఒక వ్యక్తిలో దేవుని అభిషేకం ఉంటే సమస్తం తెలుసు. ఎక్కడ ఏమి జరుగుతుంది, ఎక్కడ ఏమి జరుగుతుంది, ఎవరు ఎలా ఉంటున్నారు, మొత్తం ప్రభు బయలుపరుస్తారు. ఇంకో కొన్ని క్షణాల్లో, ఇంకొన్ని నిమిషాల్లో ఇక సిలువకు అప్పగించబడిపోతున్నాడు అన్నప్పుడు యేసుప్రభు తెలియదు. ఆ శబ్దం వినడంటే చెప్పు. యోధా గురించి దేవుడు ముందే తెలుసుకోలేదా? సమస్తం చూడండి. అతను విడిచిపెట్టే కుష్టు, అతను విడిచిపెట్టే కుష్టు ఇతనికి వచ్చేసింది. కారణం ఏంటి? దైవజనుడు మాటకి లోబడాలి కదా. నా దైవజనుడు ఎందుకు వద్దన్నా డబ్బు, నా దైవజనుడు ఎందుకు వద్దన్నా డబ్బు, ఎందుకు తీసుకొద్దన్నాడు? కొంత మాలంటూ ఉంటారు, రెండు మూడు బ్యాచ్ కొంతమంది మీటింగ్కి వెళ్ళేటప్పుడు నాతో కొంతమంది అంటా ఉంటారు, డబ్బులు తీసుకున్నారో ప్రార్థన చేస్తున్నామో డబ్బులు తీసుకున్నారు. డబ్బు కోసం కాదు కదా ఈ సేవ అనేది. ప్రజలాత్మలు రక్షించబడాలి. నశించిపోతున్న ప్రజలు, చేజారిపోతున్న అగ్నిలోకి వెళ్ళిపోతున్న ప్రజలు లాగాలి. డబ్బు కోసం కాదు ఈ సేవ. దైవజనుడు ఇంత మంటతో, ఇంత ప్రయాసతో, ఇంత భారంతో ఉంటేనండి ఇతనికి డబ్బు గుర్తు వచ్చేసింది. ఏలియా 7 అద్భుతాలు చేసి, ఎలీషా ఎన్ని చేశాడమ్మా? 14 చేసి. అప్పుడు 3వ వ్యక్తి ఎన్ని చెయ్యాలి? 21 చెయ్యాలి. ఏమైపోయాడండి? కుష్ఠం చేసి. కారణం ఏంటంటే ఆలోచించాలి. దైవజనుడు, మా దైవజనుడు ఎందుకు వద్దన్నాలే, ఇక్కడ ఎందుకు ఉండమన్నాలే, ఇక్కడ ఎందుకు, ఈ రోజు ఎందుకు రమ్మన్నాడు ప్రార్థనకి? వింటారు కొంతమంది. వినకపోతే ఏం చేస్తామండి? తెలిసింది ఒక రోజు వాళ్ళకు కూడా. సమస్తం ఎరుగుతారండి, సమస్తం. రావర్పల్లి ఇక్కడ సేవకు వచ్చినప్పుడు దేవుడు కొంతమంది గురించి బయలుపరుస్తూ ఉన్నప్పుడు అభిషేకం ఉంటేనండి సమస్తం దేవుడు గ్రహింపించేస్తాడు. ఇక 4.5 సంవత్సరాలు అవుతుంది వచ్చి. రేపు సెప్టెంబర్ వస్తే 5 సంవత్సరాలు. సమస్తం దేవుడు. మనం సైలెంట్గా ఉంటారంటే, సైలెంట్గా ఉన్నాడు ఎలీషా. అయ్యా ఎందుకు మోసం చేస్తున్నావు దైవజనుడిని? మళ్ళీ ఎంత పెద్ద మాట మాట్లాడాడు. నీ దాసునైనా నేను ఎక్కడికి వెళ్ళలేదయ్యా, నీ దాసుని ఎక్కడికి వెళ్ళా. దైవజనుడిని కొంతమంది ఈ రోజుల్లో దైవజనుడిని కప్పి పెడతామనుకుంటారండి. దైవజనుడు మాట కొంతమంది త్రోసేసి బతుకుతున్నారు. చాలా ఎందుకు కొంతమంది జీవితంలో శాపం అయిపోతున్న కారణం ఎందుకని? నేను ఒకరికి చెప్పా, అమ్మ ఈ వివాహం చేసుకోవద్దమ్మా, దైవ చిత్తం కాదమ్మని చెప్పాను. ఈ పాస్టర్ గారు ఎప్పుడు చూసినా ఇయే చెప్తా ఉంటారు అందరినీ. ఆ అమ్మాయి ఈ పాస్టర్ గారు ఎప్పుడు చూసినా ఇయే మాట చెప్తా ఉంటారు. ఇప్పటికి దాదాపు చాలా సమయం అయిపోయింది, ఇంకా ఏంటని దైవజనుడి మాటను కనుక వివాహం చేసుకున్నాను. సంవత్సరం కాపురం జరిగిందండి. తర్వాత తిరిగి అయ్యేసరికండి భర్త విడిచిపెట్టి వెళ్ళిపోయారండి. దైవజనుడు ఎందుకు చెప్పాడు? అసలు మమ్మల్ని కంటున్నటువంటి ఆత్మీయ తండ్రి ఎందుకు చెప్తున్నాడు? ఇక్కడ ఉండు అన్నాడు. ఉండాలంతే. వచ్చేదాకా ప్రార్థించాడు. దైవజనుడు చెప్పాడండి. దైవజనుడు మాటకి లోబడే వాళ్ళు ఎలీషాను దీవించబడతారండి. వినకుండా ప్రార్థనలో కూర్చోకుండా ఏం చేయకోకుండా ఉంటే అయిపోయాడు గెలిచి. ఆలోచన ఒకసారి మీరు అందరూ ఒకసారి ఆలోచించండి. మీ దైవజనుడికి మీరు లోబడుతున్నారా? ఇక్కడ నడిపిస్తున్నది దైవజనుడికి లోబడుతున్నారా? నిజంగా లోబడుతున్నారు దైవజనుడికి? ఆలోచించండి ఒకసారి. మీ దైవజనుడు మీకోసం ఎదురు చూస్తూ ఉంటాడు కదా, ప్రార్థనకు టైం అవుతుందని.
ఇంకా ఏ సమయం 6 గంటలకల్లా ప్రార్థన కూడిక సమయం, శుక్రవారం సమయం. ఎన్ని వచ్చినా ఆపకూడదు. ఆగిపోను నేను సాగిపోచున్నాను. హల్లెలూయా. మనమండి ఆగిపోకూడదు. ఏమవ్వాలి? సాగిపోవాలి. ఆగిపోయే అభిషేకం కాదు, సాగిపోయే అభిషేకం. ఆమేన్. నెంబర్ 1 అభిషేకం వల్ల ఉంటే ఎలా ఉంటామండి? ధైర్యంగా. నెంబర్ 2 అభిషేకం వల్ల ఉంటే ఎలా ఉంటామండి? సమస్తమును ఎరుగుదుము. సమస్తం. అదే చూడండి, అందులో పాయింట్ చెప్తున్నాను. 1 యోహాను 2వ అధ్యాయం. 1 యోహాను మన ముగింపులోకి వచ్చి ఊపిరి పీల్చుకోండి. ఆమేన్. 1 యోహాను 2వ అధ్యాయం, పేజీ 222. 1 యోహాను 2వ అధ్యాయము. 1 యోహాను 2వ అధ్యాయము 20వ వాక్యం. అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకము పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదురు. హల్లెలూయా. చెప్తాం హల్లెలూయా. మీరు ఏంటంటేనండి, అయితే మీరు పరిశుద్ధిని వల్ల అభిషేకం పొందారు కనుక సమస్తం ఎరుగుతామండి. నిజం, సమస్తం. ఎందుకని ఎరుగుతాం మనం? సమస్తం. హల్లెలూయా. అభిషేకం పొందినవారండి సమస్తం ఎరుగుతారు. మేము మొన్న ఒక మీటింగ్కి వెళ్ళి ప్రేయర్ చేస్తూ ఉంటాను. జరిగి ఒక 2-3 సంవత్సరాలు అవుతుంది. మీటింగ్కి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నేను గమనించిన వాళ్ళ పేరు చెప్పాను. నేను అంటే ప్రార్థన ప్రభువా వీరిద్దరిని అక్కుల ప్రిస్కిల భార్యాభర్తలిద్దరిని అక్కుల ప్రిస్కిల వాడుకొని శుభపడుతున్న ప్రార్థన చేసి ఇక వచ్చేస్తూ ప్రార్థన చేసి తీయగానేటప్పుడు వాళ్ళు అన్నారు, అక్కడ నన్ను ఇన్వైట్ చేసిన పాస్టర్ గారు అన్నారు, పాస్టర్ గారు అంటే వేరే పేర్లు మీకెలా తెలుసండి అన్నారు. ఏంటి అన్నారు. నిజంగా వాళ్ళ పేరు అక్కుల ప్రిస్కిలానండి అన్నారు. దేవుని అభిషేకం పొందినవారు సమస్తం ఎరుగుతారు. అయ్యా సమస్తమును ఎరుగుతారు వాళ్ళు. సమస్తం, కొంచెం కాదు, ఆల్రెడీ మొత్తం ఎరుగుతారు. హల్లెలూయా. అది అపోస్తులండి సమస్తం ఎరిగారు. యేసుక్రీస్తు ప్రభువు సమస్తం ఎరిగారు. అందుకే ఎలీషాలో దేవుని అభిషేకం కదా. అందుకే నా మనసు నీతో కూడా ఆడదగ్గర చెయ్యి. ఓకే. నెంబర్ 3 ఒక వ్యక్తిలో దేవుని అభిషేకం ఉంటే ఏం జరిగిందో తెలుసండి? మొదటిగా ఏం జరిగిందండి? నెంబర్ 2. ఓకే. నెంబర్ 3 చాలా ఇంపార్టెంట్ మాట. నెంబర్ 3 నీలో దేవుని అభిషేకం ఉంటే ప్రజలు నిన్ను చూసి భయపడతాని మొట్టను కూడా మొట్టను. ఈ మాట చాలా సీరియస్గా తీసుకోండి. నెంబర్ 3 నీలో దేవుని అభిషేకం ఉంటే నిన్ను ఒక మాట అనరు. దేవుని అభిషేకం నీలుంటే మొట్టను కూడా మరి సాతాను నిన్ను మొట్టడు. ఒక వ్యక్తిలో దేవుని అభిషేకం ఉంటే సాతాను నిన్ను మొట్టడు. అభిషేకం నీలుంటే ప్రజలు నిన్ను చూసి భయపడతారు. సమూయేలులో దేవుని అభిషేకం ఉంది. ఏమన్నారంటే వాళ్ళు, దైవజనుడా సమాధానంగానే వచ్చుచున్నావు, భయం వేసేసింది. రిఫరెన్స్ తీయడానికి టైం లేదు కాబట్టి చెప్తున్నాను మీకు. నేను ఈ ప్రజలకు భయం వేసింది. సమూయేలు ఒక వార్త తీసుకొస్తాడంటండి. తలపైకి వినండి. సమూయేలు ఏంటండి ఒక వార్త తీసుకొచ్చేవాడంటే ఆ ప్రజల వద్దకు రోజు వార్త తీసుకొస్తా ఉండేవాడంట. ఈసారి ప్రజలు భయం వచ్చేసిందంట. అమ్మో, మా దైవజనుడు ఏ వార్త తీసుకొస్తాడో, మా దైవజనుడు దేవుడి యొక్క ప్రత్యక్షత నుండి దేవుని ఏ ప్రత్యక్షత తీసుకొస్తాడో, సమాధానంగానే వస్తున్నావయ్యా, అసలు క్షేమంగానే వస్తున్నావయ్యా అన్నారంటే. ఒక వ్యక్తిలోనండి దేవుని అభిషేకం ఉంటేనండి సాతానుడు మిమ్మల్ని మొట్టలేడండి. ఈ మాట చాలా సీరియస్గా తీసుకోండి. ఒక వ్యక్తిలో దేవుని అభిషేకం ఉంటే సాతాను నిన్ను మొట్టడు. ఇంకో మాట చెప్తున్నా వినండి, చాలా గుర్తుపెట్టి ₹1,00,000 మాట రాసి పెట్టుకోండి. ఒక వ్యక్తిలో దేవుని అభిషేకం ఉంటే సాతాను మొట్టటమే కాదు, నీలో అభిషేకం ఉందో లేదో కూడా సాతాను తెలుసు.
నువ్వు ఎవరో కూడా సాతాను తెలుసు. అభిషేకం పొందిన వాళ్ళు ఎవరో తెలుసు, పొందని వాళ్ళు ఎవరో తెలుసు. సూత్రం అనేవాళ్ళు తెలుసు, యథార్థ పనులు ఎవరో తెలుసు. వాక్యం విని క్రియల్లో పెట్టేవారు ఎవరో తెలుసు, వాక్యం విని పెట్టకుండా ఇష్టాసారంగా వీళ్ళ ఇచ్చల ప్రకారంగా జీవించేవారు తెలుసు. చూడండి, స్పష్టంగా ఉంది అన్నమాట. అపోస్తుల కార్యాలు మూడోది అభిషేకం ఉన్నవాళ్ళు అంటే సాతాను వాళ్ళు ముట్టరు. చూడండి, అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయము. థ్యాంక్ యూ లార్డ్. ముగింపులోకి వచ్చేసిన అపోస్తుల కార్యాలు ఎంత చెప్పానమ్మా? 19వ అధ్యాయం 15వ వాక్యం. అందుకు ఆ దయ్యమును నేను యేసును గుర్తెరుగుదును. పౌలును కూడా ఎరుగుదును. గాని మీరు ఎవరిని అడగగా ఆ దయ్యము పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారి లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఎంట నుండి పారిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దయ్యం ఏంటండి, వీళ్ళు కూడా చక్కగా పౌలు గారి లాగా యేసు అద్భుతాలు చేస్తున్నారంట. అందరు ప్రార్థన చేత చక్కగా దగ్గర పోతున్నాయి కదా, నేను కూడా ప్రార్థన చేద్దాం అనుకున్న. ఈ స్కైలో ఉన్న పైన చదివితే మీకు అంతా ఉంది, ఇంటికి చదవడం మొత్తం. ఈ ఒకరితో దెయ్యం వచ్చిందంట. నువ్వు ఎవరెందుకు అంటుందంట, నేను ఎవరితో నీకెందుకు? ఈ దెయ్యం మాట్లాడిందంటండి, పౌలు ఎవరు నాకు తెలుసు, పౌలుని ఎరుగుదును, యేసు నువ్వెవరు ఎంతకి? ఎవరు మాట్లాడుతున్న మాట ఇది? దెయ్యం. సాతాను మాట్లాడుతున్న మాట. పౌలు ఎవరు? అభిషేకం పొందిన వ్యక్తి. పౌలు ఎవరు? ప్రతిష్ఠ కలిగిన వ్యక్తి. యేసు ఎవరు? ప్రతిష్ఠ కలిగిన వ్యక్తి. ఎంతకి నువ్వెవరు అని అడిగిందంట. ప్రైజ్ ది లార్డ్. హలో చెప్తాం, ప్రైజ్ ది లార్డ్. ఎంతకి నువ్వెవరు? నేనండి శుక్రవారం ఉపవాస ప్రార్థనకు వచ్చే వ్యక్తినండి. నేనండి అప్పుడప్పుడు డుమ్మా కొట్టే వ్యక్తినండి. చెప్పిందంట, బట్టలు తీసి పంపించిందంట దయ్యం. అందుకే నటించకూడదు మన ప్రార్థనలు. అర్థమవుతుందా? మా దగ్గర కొంతమంది స్తోత్రం అంటే అన్ని చూడండి మళ్ళీ అంటారు, మళ్ళా కవిపోతారు. ఎంత నటిస్తుంది చేస్తూ ఉంటారు, ఇలా గడియలా తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఎంతకాలం తిరుగుతారండి, నటిస్తూ ఉంటారు. ఈ దయ్యం మాట్లాడిందంట. దయ్యాలు ఎరుగుతాయండి. అందుకే అభిషేకం పొందిన వాళ్ళు మొట్టలు. పౌలు మొట్టలేక పౌలు అక్కడి నుంచి వస్తున్నాడంటే ఏముందా? పూతుంది దయ్యం. వీరు సర్వోన్నతమైన దేవుని దాసులు అందంట. ఎలిసి పాస్టర్ గారు, దయ్యానికి తెలుసు. నువ్వు వాక్యం చదువుతున్నావో, వాక్యం చదవట్లేదు. దయ్యానికి అన్నీ యేసు ప్రభుకి ఎలా అయితే తెలుసు, దయ్యానికి అన్నీ తెలుసండి. మనం నటించుకుంటూ కూర్చుంటే కుదరదు. మరి మేము ఎందుకు సేవ చేస్తున్నాం? మరి మేము ఎందుకు చాలా భయంతో చేస్తున్నాం? ఎవరుంటే ఒక్కోసారి వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. ఇది యాచకత్వం, ప్రభు ఇచ్చిన యాచకత్వం. క్రమంగా జరిగేది దోపిమెల్లాలి. ఇక్కడ నుంచి శుక్రవారం ఎవరు రారు, మేమే రమ్ముకుంటాం. మేము 2-3 వస్తున్నారు, మేమే రమ్ము, మేమే పాటలు. ఎవరు? ప్రభు చూస్తున్నారు కదా. ఎవరు వస్తారు సేవ కాదు ఇది. ఎవరు ఇస్తారు, ఏదో చేస్తారు, ఎవరో మాకు అవార్డులు ఇస్తారు. ఇదంతా సెకండరీ. మాకు అసలు ఇవన్నీ ప్రజలు కొంతమంది రక్షించాలి. దేవుడు చూస్తున్నాడని అంతే. ఆలోచించండి ఒకసారి. ప్రియులారా వినండి, నీ భక్తి దేవుడికి తెలియటమే కాదండి, దయ్యం కూడా తెలుసు. జాగ్రత్త. నేను సేవ ఎలా చేస్తాను దేవుడికి తెలుసు, దయ్య సైతానికి కూడా తెలుసు. అది నువ్వు అభిషేకం పొందామనుకో. ఎలీషా ఎవరు నాకు తెలుసు, సమూయేలు ఎవరు నాకు తెలుసు, నువ్వెవరు రా బాబు ఎంతకే? హౌస్ ఆఫ్ ఎందుకో విశ్వాసులు అమ్మో వెనక్కి పోవాలి దయ్యాలు. హల్లెలూయా. మీరండి, మేమండి పెంతుకోసు, మీరండి ఇటండి. ఎందుకు నువ్వు ఎవరండి? బజార్లో తిరుగుతా ఉంటారండి. ఇట్ట ఉండకూడదు. ఆ దయ్యం చెప్పాలి, అమ్మో వీళ్ళ హౌస్ ఆఫ్ ఎందుకో ఫైర్ బ్రాండ్స్ లో బాబు, అమ్మో వీళ్ళ ప్రార్థనా పరుల బాబు, అమ్మో ఏమా ప్రార్థన మందిరం అడుగు పెట్టే తోమ వేసే వ్యక్తిరా బాబు, పారిపోవాలి వాడు. పౌలు ఎవరు నాకు తెలుసు. యేసు ప్రభు సమాజం మధ్యలో అట్టడుగు పెట్టాడంటే అంతే దయ్యం కేకలేసుకుని వెళ్ళిపోయాడు. ఒక వ్యక్తులు దేవుడు అభిషేకం ఉంటే సాతాను ముట్టడండి.
మేము ఎన్నో ప్రయాణాలు చేస్తూ ఉంటాం, ఇట్టని పక్కన ఊళ్ళో కూర్చుంటారు. ఎప్పుడు మొత్తరండి మమ్మల్ని, అసలు మొత్తం సాతం వస్తుంది. మొత్తం ఎందుకు సాతం అవకాశం ఇవ్వాలి? మనలో నెంబర్ 3, మనలో దేవుని అభిషేకం ఉందనుకుని ఎవరు మళ్ళీ పడతారు. అంతేకాదు, మనలో ఉన్న అభిషేకం మనల్ని ఎప్పుడు సాతాను మనల్ని ముట్టడు. మనలో ఉన్న అభిషేకం మనకి గౌరవాన్ని తెచ్చింది. అడుక్కునేవాడు కూడా మా ఇంటికి వచ్చి చూసిన దైవజనుడు ఎవరు? భక్తి ఎలా ఎందుకు అశ్వనేమీరేలు మా ఇంట్లో ఉన్నాడండి ఈ వ్యక్తి, ప్రార్థన పరుడండి. ఎరగాలి, అభిషేకం ఉంటే ఎరుగుతారు మనల్ని. నెక్స్ట్ అది దాంట్లోనే అభిషేకం వల్ల ప్రజలు భయపడిపోతారు. ఏమవుతారండి ప్రజలు? అమ్మో ఈ వ్యక్తి ఎలా పడతారో మాట్లాడకూడదు, అమ్మో ఈ దైవజనుడు ఎలా పడతారో మాట్లాడకూడదు. హల్లెలూయా. అందుకే మనకేం కావాలి ఈరోజు? చెప్పుదాం, ఏం కావాలి? చెప్తాం, ఏం కావాలి? చెప్తాం కొంచెం గట్టిగా. సౌండ్ పెంచమంటారు, లేకపోతే మీ సౌండ్ పెంచండి, మైక్ సౌండ్ కాదు, మీ ఎక్కువ బేస్ పెట్టండి, పెంచండి. ఇప్పుడు చెప్పండి, మనకేం కావాలి? దేవుని అభిషేకం కావాలి. నెంబర్ 1 అభిషేకం ఉంటే మనం ధైర్యంగా దేవుని కోసం నిలబడతాం, ధైర్యంగా మాట్లాడతాం, ధైర్యంగా ప్రార్థన చేస్తాం, ధైర్యంగా స్వార్థ ప్రకటిస్తాం. నెంబర్ 2 అభిషేకం మనలో ఉంటే సమస్తం ఎరుగుతాం. మన పిల్లలు కానీ మీ పిల్లలు ఎక్కడికి వెళ్తాం? నాకు తెలుసురా మొత్తం చెప్పేయాలి. హల్లెలూయా. అవును, బైబిల్ మారుమనసు వచ్చేసింది. హల్లెలూయా. నెంబర్ 3 మళ్ళీ అభిషేకం ఉంటే సాతాను మనల్ని ముట్టడం. అంతేకాదు, మళ్ళీ అభిషేకం ఉంటే ప్రజలు భయపడతారు. తర్వాత చివరి మాట, మనలో అభిషేకం ఉంటే చాలా ఇంపార్టెంట్ మాట, మనలో దేవుని అభిషేకం అంటేనంటే చచ్చిన వ్యక్తి బ్రతుకుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. రాత్రికాల సమయంలోనండి, అసలు నేను రాత్రి 12 గంటలకు మాకు నిద్ర వచ్చేసింది. అలా పడుకుని పోయేది. మళ్ళా లేగాలి, ప్రాంతం మళ్ళీ వర్తమానం ఉంది, మళ్ళా ఆదివారం కదా, మీకు ఏ వాక్యాలు అంటే ఆ వాక్యాలు పెట్టవచ్చు. ఏదో ఒకటి గడ్డి బయట గొర్రె ఉందండి, అందుకు మనం ఉన్నాం. ఇప్పుడు ఏ బండి కనపడితే ఆ బండికి తినేసి వస్తావా? ఇక్కడ కేఎఫ్సీ కనపడితే అక్కడ ఏదో కనపడితే ఇక్కడ ఏదో కనపడితే ఇటు పడితే అది తినేసి వస్తావా? మంచి ఫుడ్ కదా. రోజు 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 మీరు పప్పు ఏదైనా ఏమైపోతారు? గ్యాస్ ఫామ్ అయిపోతారు. హెచ్పి గ్యాస్, భారత్ గ్యాస్ వస్తాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకరోజు పప్పు, ఒకరోజు ఆకుకూరలు, ఒకరోజు నాన్ వెజ్, ఒకరోజు అలా తింటా ఉంటాం. మీరు రోజు నేను ఆదివారం ఏదో నాకెందుకులే వస్తున్నాగా ఏదో గడ్డి పెట్టి పంపించాను, ఏమవుతారు? అమ్మో, బలంగా ఉంటారా ఆత్మలో? ఉండలేరు. పుష్టి రోజు నాన్ వెజ్, ఒకరు మటన్, ఒకరు ఫ్రాన్స్, దమ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, అయ్యా తింటాం. నాకు ఏమైపోద్ది? బలం పుచ్చుకుంటాం. హల్లెలూయా. మీకు అందుకని ప్రతి ఆదివారం బలమైన ఆహారం పెడుతున్నాం. ఈ బలమైన ఆహారం ఏం చేయాలి? బుక్కులో రాసుకొని ఎలమలో పడేటివేనా? ఉండకూడదు. మరి దేవుని గురించి మీరు నమ్మరు. కొన్ని గంటలు ప్రార్థన చేస్తున్న వర్తమానాలు చాలా మంది అడుగుతున్నారు, లైవ్లో చెప్తున్నారు, చాలా మంది అడుగుతున్నారు. మనకు ఒకరు ఫోన్ చేస్తే మన వాక్యం అంటే మొత్తం పోయిన వారు మన వర్తమానం ఏంటి? బెతస్దా కోనేరు గురించి. ఆ వాక్యం వినంటండి, వాక్యం మధ్యలో కానుంచి పరిశుద్ధాత్ముడు వాక్యం చెప్తుంటే ఆమెకు ఒక మంటలా కనిపించింది అంటండి ఫోన్లో. అండి మీరు నంబరండి, నేను మన దినప్పుడు ఆమె చెప్తుంది ఆ వాక్యం 3 సార్లు పెట్టుకుని అంటండి. దేవుడికి స్తోత్రం. మీరు విన్నారు ఒకసారి అన్నా? మాకే ఆ టైం కుదిరింది అంటారా? కుదిరించుకోవాలి. ఇప్పుడు వాక్యం మళ్ళీ మీకు చక్కగా యూట్యూబ్లో పెడుతున్నాం. మన అవసరం ఎందుకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. డబ్బులు వస్తాయని కాదు, వింటారు, బాగుపడతారు వాక్యం చేత. మన యూట్యూబ్ మన గ్రూప్లో కూడా పెడుతున్నాం. 2-3 రోజులు పెట్టేసేస్తాం. టైం వైఫై కావాలి కదా, అందుకోసం అది చూస్తున్నాం, పెట్టేసేస్తాం. ఎప్పటికప్పుడు లేట్ అయినా కానీ ఉందండి.
2-3 సార్లు ఏంటంటే వాక్యం నాకే చాలా ఉందండి. మీరు బెతెస్దా కొలువులో 38 సంవత్సరాలు అయినా కానీ ఆ వ్యక్తి గురిపోలేదన్నారు కదండి. ఒక పక్షవాతం వ్యక్తి గురి తొలగిపోలేదంటే నేను ఎక్కడ తగ్గిపోయాను అంటే పొలవరదే కదా మన ప్రస్తావన. అందుకనే పెడుతున్నా, చక్కగా వినండి. నెంబర్ 4, 4వది, ఒక వ్యక్తిలో దేవుడి అభిషేకం ఏం జరిగిందండి? చర్చల వ్యక్తి బ్రతుకుతాడు. ఇది చెప్పిన ముగిస్తాను చూడండి. 2 రాజులు, థ్యాంక్ యూ మా లాస్ట్ మాట, 2 రాజుల పుస్తకం, 2 రాజుల గ్రంథం 13వ అధ్యాయం, 2 రాజులు 13వ అధ్యాయము 20వ వాక్యం నుంచి చదువుతాం. అమ్మ ఇంకొంచెం గట్టి చదువుతాం రోజు మనం గారు. తరువాత ఎలీషా మృతి పొందగా వారు అతని సమాధిలో ఉంచారు. ఎలీషా గారు చచ్చిపోయారు, సమాధిలో ఉంచారు. ఒక సంవత్సరం గడిచిపోయిన తర్వాత అమ్మా మోయాబీల సైన్యము దేశం మీదకి వచ్చినప్పుడు కొందరు శవమును పాతిపెట్టుచు ఆ సైన్యములకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన శవము ఎలీషా సైన్యములకు తగిలినప్పుడు అది బ్రతికి కాలు మోపి నిలిచెను. హల్లెలూయా, హల్లెలూయా. వినండి, ఎలీషా గారు చనిపోయారు. వినండి, సమాధి మీద ఇలా పెట్టారు. పడుకో, సంవత్సరం అయిపోయిందంటే, ఏమైపోయిందంటే అండి, సంవత్సరం గడిచిపోయిందంట. ఇంకో శవం తీసుకొచ్చండి, ఇలా తొవ్వి బహుశా పెడుతున్నారు అనుకుంటా అండి. పెడుతున్నప్పుడు ఈ మోయాబీలు సైన్యం చూసి వీడికి భయం వేసేసిందంట అండి. భయం వేసేసి ఈ శవం పక్కన పడేసేసేసి వెళ్ళిపోయారంట. ఈ శవం వెళ్ళి ఎలీషా యొక్క శరీరం అవయవాలకు మొత్తం తగలగా అంటండి. ఈ చచ్చిపోయినటువంటి ఈ శవం, ఎలీషా చచ్చిపోయి కదా ఆ శవం, అతని శవం ఇతనికి తగిలంటండి. ఇతని శవం అతనికి తగిలంటండి, లెగిచి బ్రతికాడంటండి. నాకు రాత్రి నుంచి దీని గురించి పట్టుకున్నానండి, మధ్యాహ్నం కూడా అసలు నాకు తిరిగి బ్రతికాడంటండి ఆ వ్యక్తి. ఒక వ్యక్తిలో దేవుని అభిషేకం ఉంటేనండి ఆ వ్యక్తి చచ్చిపోయిన గురించి వచ్చిన ఆత్మీయ జీవితంలో, ప్రార్థనలో, వాక్యంలో, పాపంలో ఉన్న వ్యక్తి నీ పక్కన కూర్చోడం వచ్చి నీ అభిషేకం అతను బ్రతికించింది. హల్లెలూయా. మళ్ళా చూడండి, దైవజనుడు చచ్చిపోయిన అతను అభిషేకం చాలా. మనం చచ్చిపోతాం, మన ప్రార్థన చచ్చిపోదు. మనం చచ్చిపోతాం, అభిషేకం చచ్చిపోతాం. మనం చచ్చిపోయినా మన ప్రార్థన, మన స్తోత్రాలు, మన వేదన అన్ని ఇక్కడ తిరుగుతూ ఉంది రౌండ్ ద క్లాక్. ఈ దైవజనుడు చచ్చిపోయినా అతను అభిషేకం చచ్చిపోలేదండి. ఒక శవం పాతిపెట్టడానికి వచ్చారంట. మోయాబీలు సైన్యం చూసి భయం వేసేసిందంట. ఆ శవలకు వదిలేసారంట. ఆ సైన్యంలో తగిలేంటండి, లేచి నిలబడ్డాడంట. అదే ఉందమ్మా, ఆ బ్రతికి కాళ్ళు మోపి నిలిచాడంటండి. ఎలాంటి అభిషేకం అంటే, ఎంతమంది కావాలి అభిషేకం అంటే? మనకు బ్రతకాలండి. మనము బ్రతికి అనేకులు ఏం చేయాలి? బ్రతికించాలి. ఆశదే రేపు ఆ మీటింగ్స్ లో మేము బ్రతకాలి, అనేకులు బ్రతికించాలి. మేము మండాలి, అనేకులు మండించాలి. ఈరోజు అలా ఉంటున్నాం, మేము చల్లారిపోవాలి, ఇతరులు చల్లారి. అలా ఉంటున్నారు కొంతమంది. వీళ్ళు ఎదగరు, ఇతరులు కూడా ఎదగనివ్వరు కొంతమంది రండి. అందుకే అభిషేకం కావాలి. పట్టని కదా చెల్లించాలి, అడగాలి, కానీ ప్రభుత్వం గడపాలి. ఈ అభిషేకం నీలో ఉంటే నీ అప్పు ఇచ్చి పక్కన కూర్చున్న ఎవరు నీలో ఉన్న మంట, నీలో ఉన్న ప్రార్థన పక్కన వ్యక్తి అంటుకుని తండ్రి ఏం తిరిగిందో తెలియదు, ఒక శివరిగా వచ్చేసింది ఆ అబ్బాయి. కానీ మీ ఇంకో వాళ్ళకి మార్చబడతారండి. ఒక తల్లి నాకు సాక్ష్యం చెప్పింది. ఉపవాసం ప్రార్థన చేసుకుందంట తల్లి. ఆ భర్త గురించి ఎంతో వేదంతో ఉందంటే ప్రార్థన చేసుకుని అలా పడుకుని పోయింది. మళ్ళీ ఉదయం కలిసి ప్రార్థన చేసుకుంటుందంట. చేసుకున్న సమయంలో భర్తకి ఏమైందో తెలియదు అంటే, భర్తకి కరెంట్ షాక్ ఉన్నట్టు అనిపించిందంట. తుళ్ళు లేసాడంట. ఏమైందండి ఇంటూ కుట్టేట్టు అనిపించింది, షాక్ అన్నమాట.
అవనస్తులారా వినండి, అలా 2 రోజులు జరిగిందండి. 3 రోజులు భర్తకు అర్థమైపోయిందండి, ఇది కరెంట్ షాక్ కాదు, పరలోకపు షాక్ అనుకున్నాడండి. తెల్లారి ప్రతిరోజు భార్యతో చక్కగా మోకాళ్ళు లేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. 2 బాప్తిసం పొందేశారు. మనం ఇతరుల కోసం ప్రార్థన చేయాలి, కొంచెం కష్టతరంగా మనం అభిషేకం కోసం అడిగా. అందుకని ఎలీషా మందిరం అడగల, ఇరుకు నాకు రాసి ఇచ్చాను అడగల, ఈ శిష్యుడు నాకు ఇచ్చాను అడగల. నీలో ఉన్న దానికంటే 2 పాలు కావాలి. వీళ్ళందరూ వింతగా వింత ఎట్ట వెళ్తాడు, పైకి పోతాడా, మేఘ వచ్చి తీసుకెళ్ళిద్దా, ఎలా వెళ్తాడు? వింత కొంతమందికి పాస్టర్ గారు చూస్తారంటే, కొంతమంది పాస్టర్ గారు అభిషేకం కావాలయ్యా, ప్రార్థన కావాలయ్యా, ఆ సమర్పణ, వైరాగ్యం, ఆ ప్రతిష్టత, మంట, ఉపదేశం నాలో రేపబడాలయ్యా. లేదండి, చాలా మంది ఎవరైతే ఇలా ఎలీషా వల్ల జీవిస్తారండి, నెంబర్ 1 అభిషేకం ఉంటే వాళ్ళు ధైర్యంగా ప్రభు కోసం నిలబడతారు. నెంబర్ 2 అభిషేకం ఉంటే వాళ్ళు సమస్తమును ఎరుగుతారు. నెంబర్ 3 ఒక వ్యక్తిలో దేవుని అభిషేకం ఉంటే అతను ఎవ్వరు కూడా ముట్టరు. సాతాను మిమ్మల్ని ముట్టడు. సాతాను తెలియాలి, ఇస్సాకు నాకు తెలుసు, ప్రార్థన పరుడు. ఎలీషా నాకు తెలుసు. అమ్మో సండే స్కూల్ పిల్లల, అమ్మో నాకు తెలుసు. అమ్మో వీళ్ళ నాకు తెలుసు. సొలొమోన్, అమ్మో సమూయేలు, లిన్సీన, మణికంఠన్, అమ్మో నాకా వీళ్ళు తెలుసు. ఎందుకు నువ్వెవరా అనకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. నెంబర్ 4 ఒక వ్యక్తిలో దేవుని అభిషేకం ఉంటే చచ్చిన వ్యక్తి బతుకుతాడు. ఆమేన్. చచ్చిన వ్యక్తి ఏమవుతాడండి? మన ఇళ్లలో ఆత్మీయ జీవితంలో చచ్చిపోయిన వ్యక్తులు ఎవరు? వాళ్ళు బ్రతుకుదురుగాక. స్మిత్ విగిల్సన్వర్త్ గారని, స్మిత్ విగిల్సన్వర్త్ ఆ దైవజనుడు అండి, మంచి పవర్ఫుల్ దైవజనుడు. చాలాసార్లు నేను చెప్తా ఉంటాను. ఆ దైవజనుడు అంటే ఒక్కసారి స్టేజ్ మీద కూర్చాడు అంటే ఊగిపోతాడు, అంత పవర్ వచ్చిందంటే. ఒక రోజు అంటే ఈ దైవజనుడు వస్తుందని తెలిసి స్టేజ్ మీద నిజంగానే చచ్చిపోయిన ఒక వ్యక్తిని కూర్చోబెట్టారంటే, చచ్చిపోయిన వ్యక్తి అలా కూర్చోబెట్టారు. పాస్టర్లు అందరూ పిలిచి అందరూ కూర్చున్నారండి, చక్కగా వచ్చి కూర్చున్నారు. వ్యక్తిని సరిగ్గా కూర్చోబెట్టారంట. ఫస్ట్ లైన్లో చివరి కూర్చోబెట్టారు. పాస్టర్ గారు లెగుతారు కదండి, అందరు లెగుతారు కదా, అందరు లెగితే ఈ పిల్లలు ఏం లేకట్టేదంట. ఆయన ఆరాధన అయిపోయింది, చక్కగా ఆయనకు వాక్యం చెప్తే ఎప్పుడు అలవాటు, ఇటు అటు అటు ఇటు ఇటు తిరిగి అలవాటు ఆ దైవజనుడికి. అతను ఇలా తిరుగుతూ మాట్లాడతా ఇలా ఎందుకో కాబట్టి ఇలా తిరిగి ఆర్ యు రిజన్ అన్నాడంట. ఆర్ యు అన్నాడంట. అంటే అర్థమేంటో తెలుసా? నువ్వు వింటున్నావా అన్నాడు. వింటున్నాడంటండి, వింటున్నాడంటండి. గబ 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 వాళ్ళ తలుపులు అందరూ వచ్చారంట. ఇతను ఒక డెడ్ బాడీ అండి, మీరు వస్తున్నారని తెలిసి ఇలా కూర్చోబెట్టేవాడు. ఈ మాట సీరియస్గా ఒక వ్యక్తిలో దేవుని అభిషేకం ఉంటేనండి ఏ వ్యక్తి కోసం ప్రార్థించిన ఆత్మ సంబంధంగా బాగుపడతాడు, శరీరంగా బాగుపడతాడండి. అది నిజమే. వింటున్నావు అసలు? వింటున్నానంట. హల్లెలూయా. ఆ కాలంలో జరిగిన అద్భుతాలండి ఈ కాలంలో జరుగునుగాక. అంటే నేను ఒక మాట చెప్తున్నా వినండి. ఏలియాకి ఒక పాల అభిషేకం సరిపోయింది ప్రజలను దేవుని తట్టుకు తిప్పడానికి. తర్వాత ఈయనకి ఎన్ని పాలు కావాల్సి వచ్చింది? 2 పాలు కావాల్సి వచ్చింది. తర్వాత కాలంలో దైవ అపోస్తులు వచ్చారు, వాళ్ళకి సరిపోయింది అభిషేకం. తర్వాత కాలంలో యేసయ్య గారు, వీళ్ళకి సరిపోయింది అభిషేకం, వీళ్ళందరికీ సరిపోయింది. ఇప్పుడున్న ఈ జనరేషన్ లో ఒక పాల అభిషేకం సరిపోదు. ఒక ప్రార్థన, చిన్న ప్రార్థన, 5 to 6 ప్రార్థన సరిపోదు. ఒక చిన్న ప్రార్థన, సామెతలు, రోజు సామెతలు చదువుకుంటానయ్యా సరిపోదు. సామెతలు బ్రదర్, ఒక చిన్న ప్రార్థన అప్పట్లో సరిపోయింది. ఒక అభిషేకం సరిపోదు, చిన్నప్పుడు అభిషేకం సరిపోదు. మన మీదకి కొలతలు లేని అభిషేకం వస్తేనే భూలోకాన్ని తలకందులు చేయగలుగుతా. ఆమేన్. కాబట్టి దేవుని అభిషేకం కోసం ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వెల చెల్లిద్దాం, ప్రార్థనలు అడుగుతూ అయ్యా నాకు నీ అభిషేకం కావాలి అని ఎవరైతే అడుగుతారో నీ ద్వారా ఈ 4 కార్యాలు జరుగుతాయి.
ఈ పరిశుద్ధమైన వాక్యం ప్రభు మన వెనుకలో దీవించి ఆశీర్వదింపి ఫలభరితమైన జీవితం కలుగ చేయుదురు గాక. చెప్తాం ఆమేన్, ఆమేన్, ఆమేన్. మోకాళ్ళేద్దాం, ప్రార్థన చేస్తాం.